Hello and welcome. Today we are going to discuss about tenses. Already క్రితం ఎపిసోడ్లో మనము టెన్సెస్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా మనం వర్బ్స్ వాడాలో ఒకసారి మళ్ళీ ఈ వర్బ్స్ గురించి ఒకసారి చూద్దాం. మీకు మొన్న చెప్పాను నేను, వర్బ్స్లో మనకు 5 రకాలు ఉన్నాయి. ఒకటి V1, దీన్ని V1 అంటాం, V2, V3, V4, V5. మనకి 5 రకాల వర్బ్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ మొన్న క్రితం ఎపిసోడ్లో చెప్పి ఉన్నాను. ఇప్పుడు V1 అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇట్ ఈస్ ద బేసిక్ యాక్షన్ వర్డ్. అంటే బేసిక్ యాక్షన్ వర్డ్. ఎగ్జాంపుల్, ఉదాహరణకి రైట్ అనే పదం ఉంది. దీన్ని బేసిక్ రాయడం, రైట్. దాని తర్వాత V2ని నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ V1 అంటారు. ఇది రోట్. V3 పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ V1, పార్టిసిపుల్ ఆఫ్ V1 విచ్ ఇస్ నోన్ యాజ్ రిటర్న్. ఏమన్నా మనం రిటర్న్, రైట్, రోట్, రిటర్న్. అండ్ V4 ఈజ్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఆఫ్ V1. ఇక్కడ V4లో గుర్తుంచుకోండి, అన్ని ING ఫార్మ్స్. V4 అంటే అన్ని ING ఇంగ్ ఫార్మ్స్. రైట్ ఉన్న రైట్కి ఏమవుతుంది? రైటింగ్. స్పీక్, స్పీకింగ్. ఈట్, ఈటింగ్. టాక్, టాకింగ్. నెక్స్ట్ V5 ఆల్రెడీ మొన్న చెప్పాను మీకు, ఇట్ ఈస్ అ స్పెషల్ కేస్ వేర్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఇది కేవలం మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం. సో సార్ మాకు అసలు సింపుల్ ప్రజెంట్ తెలియదు, మీరు ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నారు. పోయినసారి కూడా లాస్ట్ టైం క్లాస్లో కూడా ఇదే వాడాం మనం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నెక్స్ట్ ఇప్పుడు చూడబోయేది మనం అదే. కాబట్టి ఈ ఈఎస్ అనేది రైట్ విల్ బికమ్ రైట్స్, రైట్స్. సో ఈ విధంగా మనం మన టెన్సెస్ని, వర్బ్స్ని V1, V2, V3, V4, V5. ఇది నేను మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఇప్పుడు టెన్సెస్ చెప్పేటప్పుడు వీటి యొక్క వాడక చాలా ఇంపార్టెంట్. కాబట్టి మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి మీకు ఇప్పుడు ఈ యొక్క సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. టోటలీ వీ హ్యావ్ 3 tenses: present, past and future. And I already told you each tense has 4 subtenses: simple tense, continuous tense, perfect tense and perfect continuous tense. Totally how many tenses do we have? We have total 4 3s are 12 tenses. మొత్తం 12 టెన్సులు ఉన్నాయి. ఈ 12 టెన్సుల్లో నేను టెన్సెస్ గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా మీరు గమనించాల్సిందంటే, ఫస్ట్ ఏ టెన్స్ గురించి చెప్పినా సరే ఫస్ట్ పాయింట్ ఆ టెన్స్ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టెన్స్ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండో పాయింట్, ప్రతి టెన్స్కి 6 స్ట్రక్చర్లు ఇవ్వడం జరుగుతుంది. స్ట్రక్చర్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినాను. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్: సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని స్ట్రక్చర్ అంటాం. ఈ విధంగా మనకి 6 స్ట్రక్చర్లు ఉన్నాయి. అందులో వేరే వేరేగా వస్తాయి. అవేంటియో చూద్దాం. ప్రతి టెన్స్కి వస్తుంది. నెక్స్ట్ మూడవది, ప్రతి స్ట్రక్చర్కి నేను మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. గుర్తుంచుకోండి, ప్రతి స్ట్రక్చర్కి 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మొదటిది ఐతో ఇస్తాను. ఐ ప్లేస్లో మనం వేరే ఏం వాడలేం, ఐతో మాత్రమే ఆ వాక్యాన్ని వాడగలం. రెండవది హీతో ఇస్తాను. మనం హీ ప్లేస్లో షీ వాడచ్చు, ఇట్ వాడచ్చు, ఇంకెవరన్నా పేరు, హీ, షీ, ఇట్. ఓకే, షీ, ఇట్ ఆర్ ఎవరన్నా ఒక పేరు. ఫర్ ఎగ్జాంపుల్, రాము ఈజ్ గోయింగ్, రమణ ఈజ్ మీటింగ్, సీత ఈజ్ సిట్టింగ్, వాట్ ఎవర్ యూ వాంట్. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా హీ ప్లేస్లో పెట్టుకోవచ్చు. తర్వాత మూడవది వీతో ఇస్తాను ఎగ్జాంపుల్. వి ప్లేస్లో మనం యూ వాడచ్చు, దే వాడచ్చు, లేదా 2 వ్యక్తుల పేర్లు వాడచ్చు. రామ అండ్ రమణ, రమేష్ అండ్ రాజేష్,
సీత అండ్ గీత అలా రెండు పేర్లు వాడినప్పుడు మనకి వి ప్లేస్లో వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇప్పుడు నేను చెప్పబోయే టెన్స్లో ప్రతి టెన్స్కి ఈ పద్ధతి ఫాలో అవుతాం మనం. ఇది చాలా ముఖ్యమైనది, మీరు గుర్తుంచుకోవాలి. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ టెన్స్. మొట్టమొదటిది సింపుల్ టెన్స్ని చూద్దాం మనం. సింపుల్ టెన్స్లో ఫస్ట్ సింపుల్ present tense. సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చూద్దాం. దీన్ని మనం ఎక్కడ వాడచ్చు? సింపుల్ ప్రజెంట్ టెన్స్ని సాధారణంగా మనం ప్రతిరోజు చేసే దినచర్యలు, డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మన అలవాటు కొద్ది చేసే పనులు ప్లస్ ప్రస్తుతం జరుగుతున్న పని, ఇంకా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జనరల్ ఇన్ఫర్మేషన్స్కి లేదా యూనివర్సల్ ట్రూత్స్, ఈ అన్ని పరిస్థితుల్లో మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడడం జరుగుతుంది. సో దీనికి మీకు డెఫినేషన్ ఇవ్వాలంటే సెట్ ఆఫ్ వర్డ్స్ ఇండికేటింగ్ the action that is being taken place the set of words indicating the action that is being taken place or regular actions or habitual ఇందాక చెప్పా మీకు హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ జనరల్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఇంకా ఒకటి యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, డైలీ యాక్టివిటీస్, ఇంకో లాస్ట్ది యూనివర్సల్ ట్రూత్స్. గుర్తుంచుకోండి, ఈ అన్ని పరిస్థితుల్లో మనము ఈ టెన్స్ యొక్క వాడక జరుగుతుంది. దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు యాక్షన్ ఇప్పుడు నేనేం చేస్తున్నా మీకు, ఐ టీచ్ ఎ క్లాస్. నేను చేసేది ఏంటి, ఐ టీచ్ ఎ క్లాస్. రెగ్యులర్ యాక్షన్, ఇది కూడా నా రెగ్యులర్ యాక్షనే, టీచింగ్ నా దినచర్య కార్యక్రమం. కాబట్టి ఐ టీచ్ క్లాసెస్, I teach classes, I drink water. Habitual actions, I brush my teeth. General informations, bring me that book, I go out to bring a book. So ila informations ivadam. And daily activities, I take bath. And universal truths, the sun rises in the east. సో ఈ విధంగా మనం ఈ టెన్స్ యొక్క వాడుకని మనం చూస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఇది డెఫినేషన్. దీనికి ఇందాక మీకు చెప్పినట్టు 6 స్ట్రక్చర్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా ఫస్ట్ లెట్ us see అబౌట్ స్ట్రక్చర్ 1. స్ట్రక్చర్ 1లో సబ్జెక్ట్ ప్లస్ V1/V5 ప్లస్, అందుకే ఇందాక వర్బ్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాను. V1 V5 మనకు ఆల్రెడీ తెలుసు, ఇందా చూస్తున్నాం V1 ఏంటో V5 ఏంటో. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు చెప్పాను 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ప్రతి స్ట్రక్చర్కి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐతో ఇస్తాను. ఐ సబ్జెక్ట్ ఐ, ఇక్కడ వర్బ్ ఏంటి, రైట్ ఆబ్జెక్ట్ ఏ లెటర్. ఐ రైట్ అ లెటర్, నేను ఉత్తరం రాస్తాను. రెండవది సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఇచ్చాను. హీ గోస్ టు క్లాస్, తను క్లాస్కి వెళ్తున్నాడు. మూడవది సబ్జెక్ట్ ప్లేస్లో వి డ్రింక్
టీ. మిత్రులారా ఇక్కడ గమనించండి ఒకటి, హీ గోస్ టు క్లాస్ అన్నాను. రెండో దాంట్లో మనకి V5 వచ్చింది. మీకు ఈ క్రితం కూడా చెప్పినాను, మనము V5ని కేవలం సింపుల్ ప్రజెంట్ టెన్స్ పాజిటివ్ స్ట్రక్చర్లో, స్ట్రక్చర్ 1 ఏంటి? పాజిటివ్ స్ట్రక్చర్, దీన్ని పాజిటివ్ అంటాం, పాజిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే ఈ V5ని వాడటం జరుగుతుంది. హీ గోస్ టు క్లాస్, షీ గోస్ టు క్లాస్, ఇట్ గోస్ అవుట్, రాజు గోస్ టు క్లాస్. ఈ విధంగా మనము ఈ గోస్ ఆర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ తీసి ఐ తీసి హీ పెట్టాను, అప్పుడు ఏమవుతుంది? హీ రైట్స్ ఎ లెటర్. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, అప్పుడు ఆటోమేటిక్గా వర్బ్కి ఎస్ యాడ్ అయిపోతుంది. సో కాబట్టి మనము ఇది స్ట్రక్చర్ 1, ఈ విధంగా స్ట్రక్చర్ 1ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ 2 చూద్దాం. స్ట్రక్చర్ 2 వచ్చేసి ఇక V5 నెక్స్ట్ కనపడదు మనకి, ఓన్లీ స్ట్రక్చర్ 1లోనే V5 కనిపిస్తుంది మనకి. సో స్ట్రక్చర్ 2 ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ ఏ, అంటే ఒక నెగిటివ్ ఎలా రాయాలి, ఒక నెగిటివ్లో ఎలా మాట్లాడాలనేది స్ట్రక్చర్ 2. సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. గమనించండి, ఇక V5 లేదు, V5 కేవలం ఫస్ట్ స్ట్రక్చర్లో ఉంది. స్ట్రక్చర్ 2కి వచ్చేసరికి దెర్ ఈస్ నో మోర్ V5, we only find V1, basic action word. So example, I don't write a letter, he doesn't. గుర్తుంచుకోండి, మన అందరం ఏం చేస్తాం? he doesn't goes to class అంటాం. goes కాదు, V1 ఇంకా, there is no more V5. he doesn't go to class. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఒక్కసారి డజంట్ వచ్చిందంటే V1, నో మోర్ V5. అండ్ నెక్స్ట్ we don't drink tea. ఇది స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2. స్ట్రక్చర్ 1 ఏమో పాజిటివ్ సెంటెన్స్, స్ట్రక్చర్ 2 ఏమో, స్ట్రక్చర్ 2 ఏంటి? నెగిటివ్ సెంటెన్స్. గుర్తుంచుకోండి. నా కమింగ్ టు స్ట్రక్చర్ 3. స్ట్రక్చర్ 3కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ క్వశ్చన్. స్ట్రక్చర్ 3 ఏంటి? క్వశ్చన్ మార్క్. ఏదన్నా ఒక ప్రశ్న అడగాలంటే మనం స్ట్రక్చర్ 3లో అడుగుతాం. ఎలా? డూ ఆబ్లిక్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, డూ అలాగే వచ్చింది. సబ్జెక్ట్ ఏంటి? ఐ. డూ ఐ రైట్ అ లెటర్? డూ ఐ రైట్ అ లెటర్? సెకండ్ ఎగ్జాంపుల్, డస్. డస్ హీ, గోస్ రాదు ఇంకా, V1. డస్ హీ గో టు క్లాస్? అండ్ థర్డ్ వన్, డూ వీ డ్రింక్ టీ? డూ వీ డ్రింక్ టీ? ఈ విధంగా మనము థర్డ్ స్ట్రక్చర్ని వాడడం జరిగింది. ఇది క్వశ్చన్. ఇదే క్వశ్చన్ని మనం నెగిటివ్ ఫామ్లో, అంటే నెగిటివ్ ఫామ్లో అడగదలుచుకుంటే ఇట్ బికమ్స్ స్ట్రక్చర్ 4. ఇట్ బికమ్స్ స్ట్రక్చర్ 4 అండ్ విచ్ ఈస్ డోంట్ ఆబ్లిక్ డజంట్. డోంట్ ఐ రైట్ ఎ లెటర్? నేను ఉత్తరం రాయట్లేదా? డోంట్ ఐ రైట్ ఏ లెటర్? డజంట్ హీ గో టు క్లాస్? తన క్లాస్కి వెళ్ళడా? డోంట్ వీ డ్రింక్ టీ? మనం టీ తాగమా? చూడండి, ఒకటేసారి ప్రశ్నించే క్వశ్చన్ నెగిటివ్లో వచ్చేస్తుంది. సో ఫస్ట్ ది పాజిటివ్ క్వశ్చన్, సెకండ్ ది నెగిటివ్ క్వశ్చన్, స్ట్రక్చర్ 4.